అనంత్ అవసరమైన వస్తువుని పట్టుకున్నట్టుగా పంచదార సంచిని వెనక్కి దాచుకున్నాడు. నేనివ్వను. నువ్వు నా మాట విని తీరాలి. ఎంతో దూరం కూడా వద్దు. ఇక్కడే 4 అడుగులు. 4 అడుగులు నాతో వేశావంటే ఈ పక్క సందులోనే నా స్నేహితుడి గది ఉంది. నేను ప్రస్తుతం భోజనానికి వెళ్ళే టైం తప్ప మిగతా సమయమంతా అక్కడే గడుపుతున్నాను. ఆ గది తాళం చెవి నా దగ్గరే ఉంది. పద వెళదాం. రోజా రానన్నట్టు తలూపింది. నువ్వు వచ్చి తీరాలి రోజా. నీతో ఈ సంవత్సరంన్నర పరిచయంలో నేనెప్పుడూ దేనికి పట్టుదల పట్టలేదు. ఎప్పుడూ నీ మాటకు విలువిచ్చాను తప్ప నా మాట మన్నించమని కోరలేదు. రోజా, ఇది నడి రోడ్డు అయిపోయింది. నాకు భయం లేదు కానీ నలుగురు చూసి నవ్వుతారని నువ్వంటావని సిగ్గుపడతావని శంకించాను. లేకపోతే నీ పాదాలు తాకి క్షమార్పణ కోరుకోవాలనుంది. వద్దు వద్దు, అలాంటి మాటలు మాట్లాడకు. ఈ వారం రోజుల నుంచి నా మనస్సు ఎంత రంపపుకోత అనుభవిస్తోందో నువ్వు ఊహించను కూడా ఊహించలేవు రోజా. నన్ను క్షమించు అనంత్, క్రిందకు చూస్తూ అంది రోజా. నిన్ను క్షమార్పణ కోరటానికే నా ఈ అవస్థ అంతా. నీ మీద నాకేం కోపం లేదు. ఉందో లేదో నాకు తెలుసు. నువ్వు కోపం లేదంటే నా అపరాధం నేను ఊహించిన దానికంటే రెట్టింపు ఉండి ఉంటుందని నా ఉద్దేశం. అనంత్, అదిగో అప్పుడే అంతా చూస్తున్నారు. ప్లీజ్ నన్ను వెళ్ళని. నా మాటలు నువ్వు పూర్తిగా వింటే తప్ప నేను ఈ సంచి ఇవ్వను. పంచదార లేకుండా నువ్వు ఇంటికి వెళ్ళలేవు. మీ అత్తయ్య నోరు ఎలాంటిదో నాకు తెలుసు. రోజా కోపంగా చూసింది. ఆ కోపం అంతలోకే నిస్సహాయంగా మారింది. భరించలేని దానిలా, నువ్వు మీ అన్నయ్య ఎంతకైనా తగుదురు పద అంది. గుడ్, అలా మంచి పిల్లలా బయలుదేరు. విజయ్ సంగతి నా ముందు ఎత్తకు అన్నాడు. కానీ అతను ఆశించినట్టుగా రోజా ఏమైంది అని అడగలేదు. అనంత్ చెప్పినట్టే ఆ గది ఎక్కువ దూరం లేదు. 5 నిమిషాల్లో వచ్చారు. అనంత్ పంచదార సంచి ఓ చేత్తో పట్టుకునే తాళం తీశాడు. రోజా లోపలికి వచ్చింది. చిన్న గది. చూడగానే బ్రహ్మచారి కొంప అని తెలిసేలా ఉంది. గదంతా నానా చిందరవందరగా ఉంది. అనంత్ పంచదార సంచి తీసుకువెళ్ళి అల్మరాలో పైన పెట్టి అల్మరా దగ్గర నిలబడ్డాడు. త్వరగా చెప్పు అంది రోజా. అనంత్ 2 చేతులు జోడించాడు. నన్ను మనస్ఫూర్తిగా క్షమించు రోజా అన్నాడు. ఇంత క్రితమే చెప్పాను నీ మీద నాకేం కోపం లేదని. లేదని నువ్వంటే సరిపోదు. నువ్వు మనసు విప్పి మామూలుగా మాట్లాడటమే కోపం లేదనటానికి నిదర్శనం. అది అసంభవం అనంత్. మాట్లాడినా నేను ఇదివరకు రోజాని కాలేను. నువ్వు బాధపడ్డా సరే, నాలో ఏదో మార్పు వచ్చింది. దాన్ని దాచి నటించడం నాకు చేత కావటం లేదు. నీ ముందు అస్సలు కుదరదు. అనుభవాలు ప్రతి మనిషిని కొంత మారుస్తుంటాయి రోజా. నాలాంటి అనుభవాలు ప్రపంచంలో ఇంకే ఆడపిల్లకి వద్దు. క్రింద పెదవి పళ్లతో గట్టిగా నొక్కి పెడుతూ అంది. అనంత్ సమాధానం చెప్పలేదు. రోజా తల తిప్పి వీధిలోకి చూస్తూ నిలబడింది. 2 నిమిషాలు తదేకంగా రోజా వైపు చూసిన అనంత్, అవును నిజమే, నీలో చిలిపితనం పోయింది. నువ్వు చాలా చిక్కిపోయావు అన్నాడు. రోజా సమాధానం చెప్పలేదు. రోజా వైపు రెప్ప వాల్చకుండా పరీక్షగా చూస్తూ అన్నాడు అనంత్ మళ్ళీ. రోజా, నీ మనసులో ఇంకేదో బాధ ఉంది. అది నీ మనసుని గలిబిలి చేస్తోంది. ఆ బాధ మన పెళ్ళికి అవాంతరం వచ్చిందని మాత్రం కాదు. ఎందుకంటే ఆలోచనగా చూస్తూ తనకి తాను చెప్పుకుంటున్నట్టుగా అన్నాడు. పెళ్ళి తప్పిపోయిందనే బాధే అయితే ఈ పాటికి నా మీద మండిపడి జన్మలో ఇక నా మొహం చూడనని నాతో తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోయి ఉండేదాన్ని. నీ స్వభావం నాకు తెలుసు. ఏమైంది రోజా? ఎప్పుడూ లేనిది నీ కళ్ళల్లో మూగవేదన కనిపిస్తోంది. రోజా చటుక్కున తల తిప్పి ఇటువైపు చూసింది. ఆ కళ్ళు కళ్ళ నీళ్ళని బలవంతంగా నిగ్రహించుకున్నట్టు రెపరెపలాడుతున్నాయి. అనంత్, నేను వెళ్తాను అంది. అనంత్ 2 అడుగులు వేసి దగ్గరగా వచ్చాడు. రోజా, నిజం చెప్పు. ఏమిటి నీ మనసులోని దిగులు? డబ్బేమైనా కావాలా? రోజా హఠాత్తుగా 2 చేతులు జోడించి నమస్కరించింది. 1 పైసా కూడా వద్దు. నేను చాలా సుఖంగా సంతోషంగా ఉన్నాను. నా మాట నమ్ము. ఆ పంచదార ఇటువు. ఇచ్చేస్తాను, ఇప్పుడే ఇస్తాను. నిన్నిక్కడ నిలబడమని 1 నిమిషం కూడా బలవంతం చేయను. కానీ నా ఈ 1 మాటకి జవాబు చెప్పు. విజయ్ నిన్ను ఏమైనా అవమానించాడా ఆ రోజు? రోజా మళ్ళీ చటుక్కొని తల తిప్పి వీధి వైపు చూడసాగింది. చెప్పు రోజా, ఏమన్నాడు నిన్ను? ఏమంటాడు? ఏమీ అనలేదు. కంఠం వణకకుండా ఉండటానికి రోజా చాలా శక్తి కూడా తీసుకోవాల్సి వచ్చింది. మరి ఇంట్లో ఏమైనా కష్టంగా ఉందా? చెప్పు రోజా. నాకేది తెలిసినా తెలియకపోయినా ఒకటి మాత్రం స్పష్టంగా తెలుసు. ఈ ప్రపంచంలో మనసు విప్పి చెప్పుకోవడానికి నేను తప్ప ఇంకెవరూ లేరని నా ఉద్దేశం. నా ఊహ తప్పంటావా రోజా? అవును అన్నట్టుగా రోజా తల అడ్డంగా తిప్పింది. ఏమైంది నీకు? నీ బాధలో పంచుకోలేని నా జీవితం చాలా వృధా అనిపిస్తోంది. ఇదే నేనైతే నాకు కాస్త బాధ కలిగినా
మొట్టమొదట నీ దగ్గరకు పరిగెత్తుకొచ్చి ఉండేవాడిని. నేను అతిశయోక్తిగా మాట్లాడటం లేదని నీకు తెలుసు. అనంత్, నీకెలా చెప్పను నేను? రోజా ఒక్కసారిగా 2 చేతుల్లో మొహం దాచుకుంది. ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోందని గ్రహించిన అనంత్ మెల్లగా వెళ్ళి వీధి తలుపులు దగ్గరగా వేసి అక్కడే నిలబడి అడిగాడు. అతని హృదయంలో కలిగిన జాలి, సానుభూతి అతని కళ్ళల్లో ప్రతిఫలిస్తున్నాయి. అతని స్వరం స్నేహపూరితంగా ఉంది. చెప్పు రోజా, చెప్పేయి. బాధ అనేది ఎప్పుడూ దిగమింగకూడదు. దిగమింగితే అది మహా అగ్నిలా మనల్ని సమూలంగా దహించి వేస్తుంది. పోనీ పోనీ ఈ ఒక్కటి చెప్పు. నేను నీకు ఏం సాయం చేయగలనో చెప్పు. నేనేది చేయమన్నా చేయటానికి సిద్ధంగా ఉన్నాను. నాకు కనిపించకు. నా నుంచి దూరంగా వెళ్ళిపో. రోజా హతాశుడైనట్టుగా చూశాడు. నువ్వు వెళ్ళిపోయే ముందు, నా జీవితం నుంచి నిష్క్రమించే ముందు నాకేదైనా ఉద్యోగం లాంటిది చూపించానని. ఉద్యోగమా? నీకా? రోజా కళ్ళనీళ్ళని చేత్తో గట్టిగా తుడిచేసుకుంటూ తలెత్తుతూ అడిగింది. అవును, ఏదైనా సరే. నా కాళ్ళ మీద నేను నిలబడగలిగేది. నేను, మా అమ్మ ఇంకెవరి మీద తిండి బట్ట కోసం ఆధారపడకుండా మా జీవితాలు వెళ్ళిపోగలిగేది. కానీ నీ సందేహం నాకు తెలుసు. నాకు డిగ్రీలు లేవనేగా? లేవు. కానీ నేను వంట బాగా చేయగలను, ఇల్లు నీట్గా ఉంచగలను, పిల్లల్ని చూడగలను, పిల్లలకి కాస్తో కూస్తో చదువు చెప్పగలను. ఇంట్లో ఏమైంది రోజా? ఏం కాలేదు. కానీ అవటానికి ఎక్కువ రోజులు పట్టదు. ఆర్థికంగా మా స్వశక్తి మాకుంటే అత్తయ్య, మామయ్య ఎన్నాళ్ళైనా ఆ ఇంట్లో ఉండనిస్తారు. చందు అరెస్ట్ అవడంతో అత్తయ్య ఏ క్షణమైనా పేలిపోయే అగ్నిపర్వతంలా ఉంది. అలాంటి అవమానం పడకుండా జాగ్రత్త పడాలని నా తపన. నేను ఆర్థికంగా కొంత శక్తిని సంపాదించుకోగలిగితే నాకు చాలా శాంతి లభిస్తుంది. నేను ప్రయత్నిస్తాను రోజా. ఈ ఒక్క సాయం చేసావంటే నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఉద్యోగం అంత అవసరమా నీకు ఇప్పుడు? అవును, చాలా అవసరం. ఒక వయసు వచ్చిన తర్వాత ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ జీవితంలో ఏదో రకంగా స్థిరపడటం చాలా అవసరం అన్నాను. ఆ స్థిరత్వం లేకపోతే అందులో ఆ మనిషి స్వభావం అతి సున్నితమైతే చాలా కష్టం. ఆ మనసు పడే బాధ చెప్పలేంది. నీ బాధ నాకు అర్థమైంది. నేను ఒప్పుకుంటున్నాను కూడా. కానీ రోజా, నేను ఆ రోజున ఏ పరిస్థితుల్లో రిజిస్ట్రార్ ఆఫీస్కి రోజా 2 చేతులు చాచి వారిస్తున్నట్టుగా అడ్డుపెట్టింది. దయించి నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, నాకు నీ మీద ఏ కాస్త అభిమానం మిగలాలన్నా నువ్వు ఆ ప్రసక్తి ఎత్తొద్దు. రోజా రోజా జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి మనం ఇప్పుడే కాదు, ఎప్పుడూ చర్చించొద్దు. అనంత్ ఎర్రబడిన ముఖాన్ని దించుకుని నేలవైపు చూస్తూ నిలబడిపోయాడు. ఇంక నేను వెళ్తాను అనంత్. చాలా ఆలస్యమైంది. నేను పంచదార తీసుకువెళ్ళాలి. అత్తయ్య కాఫీ తాగాలి. ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది. అనంత్ మెల్లగా వెళ్ళి అల్మరాలోంచి పంచదార సంచి తెచ్చి ఇస్తూ, రేపొకసారి నాతో వస్తావా రోజా అన్నాడు. ఎక్కడికి? ఎక్కడికైనా సరే. నాకేమిటో చాలా గాబరాగా ఉంది. నీతో మళ్ళీ మాట్లాడితే కానీ బ్రతకలేననిపిస్తోంది. లాభం లేదనంత్, నేను రాను. ఎందుకని రోజా? ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించుకునే మార్గాలు కఠినం కావచ్చు. మనం ప్రయత్నించినా అదృష్టం తోడు రాకపోతే కలిసి రాకపోవచ్చు. కానీ గౌరవ ప్రతిష్టలు అనేవి ఉన్నాయి. అవి సంపాదించడం కష్టం కాదు, మన చేతుల్లోనే ఉంది అంతా. నేను ఇన్నాళ్ళు మూర్ఖంగా వాటిని కాలదన్నాను. ఏ ఆధారం లేని ఆడపిల్ల గౌరవ ప్రతిష్టలు సృష్టించుకుంటే ఈ సమాజం ఇంత కర్కశంగా ఉండదు. పైనుంచి కాస్త కుస్తో అండగా నిలుస్తుంది కూడా. అనంత్ అర్థం కాని వాళ్ళ చూశాడు. ఏం మాట్లాడుతోంది రోజా? గౌరవ ప్రతిష్టలు సమాజం గురించి భయభక్తులా? ఎప్పుడూ లోకాన్ని గురించి వెక్కిరించి హేళన చేసి హాస్యం పట్టించి నిర్లక్ష్యంగా మాట్లాడే రోజాయేనా ఈ మనిషి? అనంత్ ముఖ కవళికను బట్టి అతని ఆంతర్యం గుర్తించిన దానిలా నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది రోజా. నేను చెప్పానుగా చాలా మారానని. ఇక వెళ్తాను. మరి ఉద్యోగం లాంటిది ఏదైనా దొరికితే సరాసరి ఇంటికొచ్చి మామయ్యతో చెప్పే. రోజా వెళ్ళిపోయింది. అనంత్ మనసు 1000 ముక్కలైనట్టుగా ఉంది. రోజా మనసు గాయపడింది. చాలా తీవ్రంగా గాయపడింది. సుఖంలో ఉన్నవారి కంటే కష్టాలు పడుతున్న వాళ్ళే ఎక్కువ వేదాంతం మాట్లాడతారు. ఈ గాయం మానే వరకు రోజా సరిగ్గా తనతో మాట్లాడదు. చిచ్చి, ఏం చేశాడు తను? రోజాకు ఏవేవో ఆశలు కల్పించి ఆకాశంలోకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఒక్కసారిగా కిందికి తోసేశాడు. ఆ రోజు తను వాగ్దానం చేసినట్లు రోజాని పెళ్లాడలేకపోవటం చాలా దురదృష్టం. రోజా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. అంటే అలాంటిది ఏదైనా దొరికితే ఇక తన మొహం కూడా చూడదు.
రోజాకి తనే ఉద్యోగం చూపించాలి. తన ద్వారానే రోజా కోరుకునే ఆధారం లభించాలి. రోజా నిశ్చింతకి తనే మూల కారణం కావాలి. అలా జరిగితే అప్పుడప్పుడు తను కాస్తైనా మాట్లాడించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఉద్యోగం అంటే ఈ రోజుల్లో మాటలా? డిగ్రీలు పరపతిలో ఉన్నవారికే దిక్కు లేదు. ఏ డిగ్రీ లేని రోజాకి ఏం ఉద్యోగం దొరుకుతుంది? చూడాలి, ఏదో ఒక మార్గం చూడాలి. అనంత్ ఆలోచనగా నిదురు కొట్టుకోసాగాడు. రోజా ఇంటికి తిరిగి వచ్చేస్తోంది. మనసంతా ఎలాగో ఉంది. తనకు తెలుసు అనంత్కి ఎంత బాధ కలిగించి వచ్చిందో. కానీ అంతకంటే ఇంకో మార్గం లేదు. ఎందుకు వచ్చిన పరిచయాలు? వద్దు వద్దు. ఆ పరిచయాలు వద్దు. ఆ నలుగురు నవ్వటము, లేనిపోని మాటలు అనటము వద్దు. ఇంకెవరో ద్వేషించటం అసలే వద్దు. రోజా ఈ వారం రోజులు రాత్రింబవళ్ళు ఆలోచించి చివరికి ఒక నిశ్చయానికి వచ్చింది. తన కాళ్ళ మీద తను నిలబడాలి. చందు ఆశ తనకు ఎలాగూ లేదు. తను ఒక రకంగా స్థిరపడి ఆర్థికంగా నిలబడగలిగితే చందుని ఎలాగైనా దారికి తీసుకురావచ్చు. అంతేకాదు, చందు వల్ల నష్టపోయిన గౌరవ ప్రతిష్టలు తిరిగి పొందాలి. ఎప్పటికైనా ఫలానా అమ్మాయి తమ్ముడు కాబట్టి అనుకుని సంఘం వాడిని క్షమించగలిగే పరిస్థితులు తను తీసుకురావాలి. మామయ్య ఈ మధ్య ఒక నాటక కంపెనీకి వైలిన్ వాయించడానికి ఒప్పుకున్నాడు. ఆ నాటక కంపెనీ ఊరూరా ప్రదర్శనలు ఇస్తోంది. సంగీతం పిచ్చి ఉన్న ఆయన సర్వం మరిచి ఆ నాటక కంపెనీకి అంకితమైపోయాడు. ఇంట్లో రోజు గడవటం కష్టంగా ఉంది. అత్తయ్య మాత్రం ఏం చేస్తుంది? ఉన్న దాంట్లో ఇష్టం ఉన్నా లేకపోయినా తమకి పెట్టారు. ఈ పెద్ద వయసులో వాళ్ళని ఆదుకోవటం తన ధర్మం. దురదృష్టవశాత్తు చందు చేతికి అంది రాలేదు. కాబట్టి ఇప్పుడు తన మీద రెట్టింపు బాధ్యత ఉంది. శంకరయ్య నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్ళిన ఈ కుటుంబ భారాన్ని తను స్వీకరించాలి. అది తన కర్తవ్యమని రోజాకి తెలుసు. కానీ ఎలా? ఏ విధంగా? రోజాకి ఎటువైపు చూసినా మార్గం కనిపించక అగమ్యగోచరంగా ఉంది. చందు అరెస్ట్ అవడంతో ఉన్న ఆ 2 ట్యూషన్లు పోయాయి. ఎంత ప్రయత్నించినా కొత్తవి దొరకటం లేదు. ఎవరి గుమ్మంలోకి వెళ్ళినా పురుగును చూసినట్టు చూస్తున్నారు. దాదాపు తమ కుటుంబాన్ని అందరూ వెలివేసినట్లుగానే ప్రవర్తిస్తున్నారు. అనంత్ని ఉద్యోగం చూపించమని అడిగింది. కానీ అది అసంభవమని తనకు తెలుసు. రోజాకి హఠాత్తుగా తనలో తనకి నమ్మకం నశించసాగింది. అందరూ తనని ఎంతో తెలివి కలదని అంటూ ఉంటారు. ఏం తెలివితేటలు ఇవి? తన తెలివితేటలు తనకు అన్నం పెట్టడం లేదు. సుఖంగా బ్రతికే ఉపాయం చూపించటం లేదు. జీవితంలో బలంగా ఎదురు దెబ్బతిన్న మనుషులు ఎలా ధైర్యవిహీనులై తమలో తాము నమ్మకం పోగొట్టుకుంటారో రోజా కూడా అలాగే అవసాగింది. అనంత్ మతిపోయిన వాడిలా ఊరంతా తిరిగి తిరిగి అలసిపోయి కాళ్ళు పీక్కుపోతుంటే చీకటి పడిపోతుండగా వేణుగోపాలరావు గారి ఇంటికి చేరుకున్నాడు. ఈరోజు మధ్యాహ్నం భోజనానికి అతని ఇంటికి రాలేదు. తన కోసం లావణ్య, వేణుగోపాలరావు గారు ఇద్దరు ఎదురు చూసుంటారు. భోజనానికి రాలేనని తన ఆసక్తిని తెలుపుతూ కనీసం ఫోన్ అయినా చేసి ఉండాల్సింది. తను ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో ఉంటున్నానని, వాళ్ళకి అతిథినని మర్చిపోయి ఇబ్బంది కలగచేసినందుకు అతడు సిగ్గుపడ్డాడు. వెళ్ళగానే ఆయనకు ఏం సంజాయిషి ఇస్తే బాగుంటుందా అని ఆలోచిస్తూ ఇంట్లో అడుగుపెట్టాడు. లోపల నుంచి బిగ్గరగా మాటలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ ఎవరో ఒకరు వచ్చిపోయే ఇల్లు, వచ్చిన వారు ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ ఆయన గది దగ్గరగా వెళ్ళాడు. అతనికి చాలా నీరసంగా ఉంది. ఆయనకు ఒక్క నిమిషం కనిపించి క్షమార్పణ చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతే ఇక బయటికి రావాల్సిన పనుండదు. గదిలోకి వెళ్ళబోయిన అనంత్ అప్రయత్నంగా బయటనే ఆగిపోయాడు. లోపల నుంచి ఆయన స్వరం కఠినంగా, ఆగ్రహంగా వినిపిస్తోంది. నీకు బుద్ధి లేదు, ఇక వస్తుందని కూడా నమ్మకం లేదు. నిన్న అనవసరంగా అంత చిన్న విషయానికి యుద్ధం చేసి ఆ వంట మనిషితో పోట్లాడి వెళ్ళగొట్టావు. ఈరోజు పని మనిషి కూడా రాలేదన్న బాధ నీకేం లేదు. ఇంట్లో చిన్నపిల్ల, నోరు లేని పసిది 103 డిగ్రీల జ్వరంతో మూసిన కన్ను తెరవకుండా పడుంటే టింగ్ రంగమంటూ అలంకరించుకుని క్లబ్కి బయలుదేరావు. అసలు నువ్వు మనిషివేనా? లావణ్య స్వరం ఆయనకి సమాధానంగా రెట్టింపు చిరాగ్గా నిర్లక్ష్యంగా పలికింది. కాస్త దానికి పక్కలు వెచ్చబడినంత మాత్రాన మీరింత గొడవ చేయాలా? అయినా కంటికి రెప్పలా కాపాడుతూ ప్రేమగా చూసుకునే మీలాంటి తండ్రి ఉండగా నేనుంటేనే, లేకపోతేనే? చిచ్చి వేదవ జన్మ. ఈ బ్రతుకి సరదా అంటూ లేదు. నేనే రోజున సరదాగా ఉందామని అనుకుంటానో ఆ రోజునే ఏదో పీడ నాకు. పీడ కాదు మరి. నేను ఈ ఇంటి విషయాలన్నీ చూసుకోవాలి. దీని భారం అంతా మొయ్యాలి. నాకు ఈ ఇంట్లో మళ్ళీ హాయిగాని సుఖంగాని అనిపించే విషయం ఒక్కటి కూడా ఉండదు. ఎందుకు వచ్చిన జంజాటం నాకిది? ఏమిటా మాట? ఈ ఇల్లు నీది కదా, నీకు సంబంధించదా? ఎందుకు సంబంధించదు? ఎందుకు నాది కాదు? పేరుకి పనికి అంతా నాదే.
కానీ అవసరానికి ఒక 100 రూపాయలు ఇవ్వండి నాన్న అని నోరు తెరిచి అడిగితే చాలు. నేను పని మనిషి కంటే హీనంగా అయిపోతాను. మీరేమన్నా సరే, నేను నిజం చెప్తున్నాను. అమ్మ పోయిన రోజునే నేను వీధిలో పడ్డాను. ఆవిడతోనే నా సుఖం, శాంతి, గారాభం అన్నీ బూడిదైపోయాయి. లావణ్య, ఏమిటా మాట? ఉన్న మాటలే. ఆవిడ పోయినప్పుడే ఈ ప్రపంచంలో ఆవిడికి తప్ప నేను ఇంకెవరికీ అవసరం లేదన్న సత్యం తెలుసుంటే ఆవిడతో పాటు నేను ఇంత బూడిదై ఉండేదాన్ని. నాకు ఆ విషయం తెలియలేదు. లావణ్య ఏడవటం మొదలుపెట్టింది. సరే సరే, నిన్ను ఉండమనటం నాది బుద్ధి తక్కువ. వెళ్ళు వెళ్ళు, నా బాధ ఏదో నేను పడతాను. నిన్ను అనటం నాదే పొరపాటు. ఇదంతా నా కర్మ. మీ కర్మ ఎందుకు అవుతుంది? నా దురదృష్టం. నాలాంటి రాత పగవాళ్ళకు కూడా వద్దు. బయట నుంచి నా జీవితం చూసేవాళ్ళకి నేనే లోటు లేని దానిలా కనిపిస్తాను. ఇంట్లో చూస్తే నాకేం ఉండదు. ఎంత దౌర్భాగ్యమో. జేబురుమాల్లోకి గట్టిగా చీదేస్తూ అంది. బయట నుంచి ఈ వాదన వింటున్న అనంత్ తండ్రి కూతురు ఘర్షణ పడుతున్న ఈ సమయంలో తను లోపలికి వెళ్ళటం ఉచితం అవునో కాదో నిర్ణయించుకోలేని వాళ్ళ అక్కడే నిలబడిపోయాడు. లోపల నుంచి మళ్ళీ వినిపించాయి మాటలు. 4 రోజుల నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను. క్లబ్లో కుష్ఠవ్యాధి నివారణకి పోగు చేస్తున్న విరాళంలో నా పేరిట 400 చెప్పానని మీరు ఇవ్వనే లేదు. నాకెంత తలవంపులుగా ఉంటుందో మీకు తెలియదా? అమ్మ ఉంటే ఇలా చేసేదా? 400. ఈ నెలలో నీకు పై ఖర్చులకని దగ్గర 2000 రూపాయలు ఇచ్చాను. అవన్నీ నేను తిన్నానా? చీరల వాడికి 800 ఇచ్చేశాను. మిసెస్ జోగేందర్ దగ్గర అప్పుడెప్పుడో తీసుకుని మర్చిపోయిన 500 ఇచ్చాను. మీరు కావాలంటే ఆవిడికి ఫోన్ చేసి అడగండి. ఇక అదొక్కటే తక్కువైంది. నన్ను ఇలా వేధించడం దేనికి? మీరు ప్రయాసపడటం ఎందుకు? నాకు రావాల్సిందేదో ఇచ్చేసి నన్ను బయటికి పంపిస్తే సరిపోలా? ఒకరికొకరు సరిపడినప్పుడు ఒకే ఇంట్లో ఉండి ద్వేషించుకునే కంటే విడివిడిగా ఉండటం చాలా మంచిది. మిమ్మల్ని 100 సార్లు అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను. నన్నే హాస్టల్లోనైనా పడేయండి. విడిగా ఉంటాను. మీ ప్రాణం హాయిగా ఉంటుంది. ఇదిగో, నన్ను రెచ్చగొట్టకు. వెళ్ళు, తక్షణం వెళ్ళు. ఇదిగో నీ 400. ఇది మొదటే ఇస్తే ఇంత గొడవ ఉండేది కాదుగా. ఇద్దరికీ ఎంత శ్రమ తప్పేది. నేను క్లబ్లో ప్రోగ్రాం అయ్యే వరకు ఉండను. మధ్యలోనే వచ్చేస్తాను. రాధ మీ చిన్న కూతురే కాదు, నా చెల్లెలు కూడా. నా బాధ్యత నాకు తెలుసు. నాకెవరూ చెప్పక్కర్లేదు. లావణ్య విసవిస బయటకు వచ్చేసింది. గుమ్మం బయట తటపటాయిస్తున్నట్టు నిలబడిన అనంత్ని చూడగానే తెల్లబోయి క్షణమాగి అంతలోనే నవ్వు తెచ్చిపెట్టుకుంటూ, చూడు అనంత్, రాధకి కాస్త జ్వరం వచ్చిందని డాడీ భూమి ఆకాశం ఎలా తలక్రిందులు చేస్తున్నారో. ఈయనకు వయసు పెరిగిన కొద్దీ చాదస్తం ఎక్కువైపోతోంది అనేసి వెళ్ళిపోయింది. అనంత్ మెల్లగా లోపలికి వచ్చాడు. రాధకి 2 రోజుల నుంచి జ్వరంగా ఉంది. ఆ సంగతి అనంత్కి తెలుసు. శీతగాలి వల్ల వచ్చిన జ్వరమని, జాగ్రత్త వహించకపోతే ఏ న్యూమోనియాలోకైనా దించవచ్చునని డాక్టర్ హెచ్చరించడం కూడా విన్నాడు అనంత్. వచ్చావా అనంత్? రా. మధ్యాహ్నం భోజనానికి రాలేదే? వేణుగోపాలరావు గారు అన్నారు. రాధ ఆయన ఒళ్ళో ఉంది. అనంత్ దగ్గరగా వెళ్ళాడు. రాధ నుదుటి మీద చెయ్యి ఆనిస్తూ, జ్వరం తగ్గలేదా అన్నాడు. లేదు, నార్మల్కి రావడానికి 2-3 రోజులు పడుతుందని చెప్పాడు డాక్టర్. జ్వర తీవ్రతలో ఉన్న రాధ దాహం అన్నట్టు నోరు తెరిచి సౌజ్ఞ చేసింది. నీళ్లు కావాలా? ఉండు తల్లి, ఇక్కడ జగ్లో అయిపోయినట్టున్నాయి. నువ్విలా నా బంగారు తల్లిలా తిండి మీద తలపెట్టుకుని పడుకుంటే నేను క్షణంలో లోపలికి వెళ్ళి తెస్తాను అన్నారు ఆయన బ్రతిమలాడుతున్నట్టుగా. క్షణం క్రితం పెద్ద కూతురు మీద విసుగుతో చిరాకుతో మండిపడిన ఆ స్వరానికి, ఇప్పుడు ఈ చిన్న కూతురుతో లాలనగా మాట్లాడుతున్న ఈ కంఠస్వరానికి పోరికే లేదు అనుకున్నాడు ఆనంద్. రాధ ఆయన ఒడిలోంచి తల తీయడానికి ససేమిరా ఒప్పుకోలేదు. ఎలాగమ్మా మరి? ప్రాధేయపడుతున్నట్టుగా మూతి చిన్నది చేసి అన్నారు ఆయన. మీరు కూర్చోండి, నేను తెస్తాను. ఆయన్ని వారించి గ్లాస్ తీసుకుని అనంత్ వంట ఇంటి వైపు వెళ్ళాడు. వంటగదిలో అడుగు పెట్టబోయిన అనంత్ క్షణంసేపు ఆగిపోయి అలాగే నిలబడిపోయాడు. అతని కళ్ళు జుగుప్సగా చూశాయి. కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అబ్బా, ఇది వంటిల్లేనా? ఎక్కడి వస్తువులు అక్కడ చిందరవందరగా పడున్నాయి. ఎంగిలి కంచాలతో, టిఫిన్ ప్లేట్లతో, కప్పులు సాసర్లతో సింక్ అంతా నిండిపోయింది. గట్టిగా తిప్పకుండా నిర్లక్ష్యంగా తిప్పి వెళ్ళిపోయిన పైపు నుంచి సన్నటి ధారగా నీళ్లు కారి వాటి మీద పడుతున్నాయి. గ్యాస్ స్టవ్ పక్కన కడక్కుండా ఎండిన చెంచాలు, మూత తీసి ఉన్న పంచదార డబ్బా ఉన్నాయి. అన్నం, కూరలు తీసిన గరిటెలు ఆ గిన్నెల్లోనే ఉన్నాయి. లావణ్య నిజంగా ఆడదేనా? ఒక్కపూట పని మనిషి రాకపోతే ఇల్లంతా ఇంత అసహ్యంగా ఉండాలా? గౌరమ్మ 4-5 రోజులు సెలవు తీసుకుని రాకపోయినా బ్రహ్మచారుల కొంపైన తమ ఇల్లు ఎంత నీట్గా ఉంటుంది. ఇంట్లో ఇంత ఇబ్బందిగా ఉంటే
ఏ ఆడది అలా సింగారించుకుని బ్యాగ్ ఊపుకుంటూ క్లబ్కి బయలుదేరుతుంది? అనంత్ స్టవ్ వెలిగించి నీళ్లు కాచి చల్లార్చి తీసుకువచ్చి వేణుగోపాలరావు గారికి ఇస్తూ, ఈరోజు పని మనిషి కూడా రాలేదా అన్నాడు. లేదయ్యా, రాలేదు. దాని చెల్లెలు ప్రసవించింది. చూసి వస్తానంటే పంపించాను. ఈ ఒక్కరోజే, రేపు వచ్చేస్తుంది. వంట మనిషి ఎందుకు మానేసింది? లావణ్య బ్యాగ్లో డబ్బు పోయిందట. ఆ మనిషే తీసుంటుంది అంటుంది లావణ్య. తీయలేదు అంటుంది ఆవిడ. నిజానిజాలు ఆ భగవంతుడికే తెలియాలి. నిజమే కావచ్చు. లావణ్య ప్రవృత్తి చాలా విచిత్రమైంది. పనివాళ్ళకి అవసరానికి మించిన అతి చనువిచ్చి ఎత్తికెక్కించుకుంటుంది. వాళ్ళు ఏదైనా శృతి తప్పి ప్రవర్తిస్తే పెద్ద రాద్ధాంతం చేసి బయటికి ఈడుస్తుంది. ఈ ఇంటికి లావణ్య యజమానురాలుగా అజమాయిషీ చేసేటంతకాలం పని మనుషులెవరు పట్టుమని 10 రోజులు కూడా నిలవరు. రాధకి మంచినీళ్లు పట్టి సరిగ్గా పడుకోబెట్టి కణతలు నొక్కుంటూ ఆయన, అబ్బా, ఈ తలనొప్పితో తల పగిలిపోయేట్టుగా ఉంది అన్నారు. అనంత్ నిశ్శబ్దంగా లేచి వెళ్ళి తన గదిలో ఉన్న శారిడాన్ తెచ్చి స్టవ్ వెలిగించి కాఫీ తయారు చేసి తెచ్చి వేసుకోమనిచ్చాడు. వేణుగోపాలరావు గారికి కళ్ళ నీళ్లు తిరిగినంత పనైంది. అనంత్, నీకు శ్రమ? ఆయన కంఠం బొంగురిపోయింది. శ్రమ ఏం లేదు, తీసుకోండి, ఆయన కాఫీ తాగుతుండగా అన్నాడు అనంత్. మీకు ఈ ఇంటి భారం అంతా నెత్తి మీద వేసుకుని జాగ్రత్తగా చూడగలిగిన మనిషి ఒకరు మీ చేతి క్రింద చాలా అవసరం. లావణ్య సంగతి మనకు తెలిసిందేగా అన్నాడు. ఆ సంబరము తీరింది అనంత్. ఎంతమంది వచ్చారు వెళ్ళారు. ఒక్కొక్కరితో ఒక్కొక్క అవస్థ పడ్డాను. మిమ్మల్ని అర్థం చేసుకుని ఈ ఇంటి పరిస్థితులు సరిగ్గా గమనించి లావణ్య ధాటికి తట్టుకోగల మనిషి కావాలి. ఎవరొస్తారు? అలాంటి మనిషి దొరుకుతారని కలలో కూడా అనుకోను. దొరకటం కష్టమే, కానీ ప్రయత్నిస్తే. అన్ని ప్రయత్నాలు చేసి విసిగి నా అదృష్టం భగవంతుడి చేతికి అర్పించి ఇప్పుడు ఇలా ఊరుకున్నాను అనంత్. ఈ జీవితం ఇలా అశాంతిమయంగా తెల్లారాల్సిందే. నిరాశ నిస్పృహలతో కూడిన ఆయన స్వరానికి అనంత్ హృదయం జాలితో నిండింది. డబ్బుంటే అన్ని సుఖాలు దక్కుతాయనే వెర్రి వాళ్ళకి ఈయన్ని చూపించాలి. డబ్బుతో లభించనిది ఈ జీవితంలో చాలా ఉంది అనటానికి వేణుగోపాలరావు గారి జీవితం చక్కటి ఉదాహరణ. అనంత్ గదిలోకి వచ్చి బట్టలు మార్చుకుని పక్క మీద పడుకున్నాడన్న మాటే కానీ అతనికి శాంతి లేకుండా ఉంది. అలసిపోయిన అతని ఆంతర్యం పదే పదే రోజాని గురించి ఆలోచిస్తోంది. వాడిపోయి దుఃఖాన్ని బిగబట్టుకుంటూ, నా కాళ్ల మీద నిలవగలిగే అవకాశం నాకు చూపించు అనంత్ అంటున్న రోజా ముఖం అతను మర్చిపోలేకుండా ఉన్నాడు. ఏమైంది రోజాకి? వేణుగోపాలరావు గారు కూడా మధ్య మధ్య అతని ఆలోచనని ఆక్రమించుకుంటున్నాడు. పాపం, ఆయన జీవితం ఎంత అశాంతిమయం, ఎంత నిర్మలంగా నిశ్చింతగా వెళ్ళిపోవాల్సిన రోజుల్లో అసలే అనారోగ్యంగా ఉన్న ఆయనకి ఎన్ని సమస్యలు. ఇప్పుడు 2 బాధ్యతలు తన మీద ఉన్నాయి. రోజాకి ఉద్యోగం చూపించాలి, వేణుగోపాలరావు గారికి మనిషి కావాలి. ఈ 2 సాయాలు తను చేసి తీరాలి. అలసటగా మంచం మీద అడ్డంగా పడుకుని ఆలోచిస్తున్న అనంత్ హఠాత్తుగా గుండెల మీద పెట్టుకున్న దిండుని గట్టిగా పట్టుకున్నాడు. మెరుపులాంటి ఆలోచన వచ్చింది. రోజాకి ఉద్యోగం కావాలి, వేణుగోపాలరావు గారికి ఇంటిని చూడగలిగిన మనిషి కావాలి. ఆయన రోజాకి ఉద్యోగం ఎందుకు ఇవ్వకూడదు? ఆయనకు చూడాలని తను అనుకున్న మనిషి రోజా ఎందుకు కాకూడదు? అనంత్ దిండుని 2 చేతులతో గట్టిగా, అదే తన ఆలోచనకి ఆధారం అన్నట్టుగా పట్టుకున్నాడు. తనకు తెలుసు, రోజా వేణుగోపాలరావు గారికి తప్పక నచ్చుతుంది. కానీ రోజాని ఒప్పించాలి. ఇందులో కాని పని ఏముంది? గౌరవహీనం ఏముంది? వయసు మళ్ళిన ఆయన మర్యాదస్తుడు, మంచివాడు. రోజాకి తండ్రి లాంటి వయసు కలవాడు. ఈ ఇంట్లో మరో మగపురుగు లేదు. రోజా ఎందుకు ఒప్పుకోదు? అన్నిటికంటే ముఖ్యంగా రోజా తన కళ్ళ ఎదురుగా ఉంటుంది. ఇలా సన్నిహితంగా ఉంటే రోజాని ఎలాగైనా తను మళ్ళీ తన మార్గానికి తిప్పుకో. అనంత్ ముఖంలో రక్తం ఒక్కసారిగా పొంగి వచ్చింది. ఎంత అద్భుతమైన ఐడియా! రోజా ఎవరో ఫలానా అని ముందు తను చెప్పడు. రోజా వేణుగోపాలరావు గారికి నచ్చుతుంది, నచ్చి తీరుతుంది. రోజా అసలు వ్యక్తిత్వం ఆయన గ్రహిస్తే, ఆయన వాదిస్తే విజయ్ తప్పక తమ వివాహానికి ఒప్పుకుంటాడు. ఒప్పించి తీరుతారాయన. అనంత్ గది తలుపులు తెరుచుకుని సుడిగాలిలా వేణుగోపాలరావు గారి గదిలోకి వచ్చి పడ్డాడు. రాధకి అప్పుడే మందు వేసి ఆయన పడుకోవడానికి సిద్ధమవుతున్నారు. హఠాత్తుగా అమిత వేగంగా గదిలోకి వచ్చిన అనంత్ని చూసి ఉలికి పడుతూ, ఏమిటి అనంత్, ఏమైంది అన్నాడు కంగారుగా. నాకో మార్గం కనిపించింది ఉత్సాహంగా అన్నాడు అనంత్. మార్గమా? దేనికి? మీ బాధ తీరేందుకు. నా బాధ? ఆయన తెల్లబోయారు. అవును, ఈ ఇంటి విషయంలో మీరు పడే బాధ. ఇంత క్రితం నుంచే నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. మీరు నెలకి ఒక 200 నావి కావు అనుకుంటే
మీకు నేను మీరు కోరుకున్న మనిషిని చూపించగలను. ఆయన మంచం మీద కూర్చున్నారు. అనంత్ వచ్చి ఆయన మంచం పక్కనున్న వాల్ కుర్చీలో కూర్చున్నాడు. ఎవరా మనిషి? నాకు తెలిసిన కుటుంబంలో ఉంది. ఉంది అంటే అమ్మాయా? అవును, చాలా మంచిది. వాళ్ళ కుటుంబం ఆర్థికంగా చాలా చితికిపోయింది. ఆ అమ్మాయికి దురదృష్టవశాత్తు డిగ్రీలు లేవు. అమ్మాయి అంటున్నావు, వయసు ఎంత ఉంటుందేమిటి? అనుమానంగా అడిగారు ఆయన. 20 ఉండొచ్చు, 1-2 పైనే ఉంటాయేమో. చాలా మంచి అమ్మాయి. వేణుగోపాలరావు గారికి వెంటనే వీడికి అసలు మంచివాళ్ళు కానివాళ్ళంటూ ఎవరైనా కనిపించారా అన్న విజయ్ మాటలు గుర్తుకొచ్చాయి. ఇంటి అజమాయిషి అంతా చూసుకోగలదు. అవసరమైతే వంట వార్పు కూడా చేస్తుంది. ఆ అమ్మాయి వచ్చిందంటే మీకు దేనికి ఇబ్బంది ఉండదు. చూడండి, ఆ అమ్మాయిని చూశారంటే మీరే నాకు కృతజ్ఞతలు అర్పిస్తారు. ఆయన అతిశయోక్తులు వింటున్నట్టుగా చూశారు. ఏమో ఆనంద్, వయసులో ఉందంటున్నావు. వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది. మీరు అనండి. సరే, నేను ముందే చెప్తున్నా, నువ్వు వాళ్ళకి ముందుగానే ఎలాంటి వాగ్దానాలు చేయొద్దు. ఈ కాలపు ఆడాళ్ల గురించి నాకు చాలా భిన్న అభిప్రాయాలున్నాయి, నాకు తెలుసు. కానీ మీరు రోజాను చూస్తే తప్పక మీ అభిప్రాయం మార్చుకుంటారు దృఢంగా అన్నాడు అనంత్. ఇందులో తప్పే ఉంది రోజా? నీకు ఉద్యోగం కావాలి. ఆయనకి తన కుటుంబ భారం వహించే మనిషి కావాలి. ఏ డిగ్రీలు లేని నీకు ఏ ఆఫీస్లోనూ దొరుకుతుంది అనుకోవటం వెర్రితనం. నన్ను అడిగితే నీకు నిజం నీ కాళ్ళ మీద నిలబడాలని నువ్వు అనుకుంటూ ఉంటే ఇది సువర్ణ అవకాశం. నువ్వు ఏమాత్రం వివేకం ఉన్నా దీనికి ఒప్పుకుంటావు అనంత్ ఆవేశంగా అన్నాడు. రోజా అతను పార్క్లో కూర్చుని ఉన్నారు. అప్పటికి గంట నుంచి వాళ్ళిద్దరి మధ్య చర్చ జరుగుతోంది. రోజా అనంత్తో వాదించి అలసిపోయిందల్లా కూర్చుని ఉంది. అనంత్ అలసట అనేది ఎరగని వాళ్ళ మాట్లాడుతున్నాడు. రోజాని ఎలాగైనా సరే ఒప్పించాలని అతను గట్టిగా నిశ్చయం చేసుకువచ్చాడు. రోజా 1000 ప్రశ్నలు వేసింది, 1,00,000 అనుమానాలు చూపించింది. అన్నింటికీ ఓపిగ్గా వివరంగా జవాబులు చెప్తున్నాడు అతను. అయినా రోజాకి నమ్మకం కుదరటం లేదు. కానీ అనంత్ మళ్ళీ ఏదో అనబోయింది. అనంత్ మధ్యలోనే అడ్డు తగిలాడు. ఈ కానీలు వదిలేయాలి నువ్వు. కాలం మారింది. ఈ రోజుల్లో ఆడపిల్లలు అనేక రకాలైన ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీ పురుషుడిలాగానే ఆర్థికంగా స్వతంత్రం సంపాదించుకోవాలి. రోజా తన బరువు బాధ్యతలు తనే చూసుకోగలిగినప్పుడు మనిషిలో తనలో ఓ విధమైన నమ్మకం ఏర్పడుతుంది. వ్యక్తిత్వంలో హుందాతనం వస్తుంది. స్వయంగా సంపాదించుకోవాలనుకున్నప్పుడు నీతిగా నిజాయితీతో చేసే ఏ పనైనా గౌరవప్రదమైందే. ఏదైనా శరీర కష్టమే. ఈ కష్టాన్ని గురించి ఎక్కువ తక్కువ అనే భేదాలు సమసిపోవాలి. రోజా సమాధానం చెప్పలేదు. ఒక చెయ్యి వెనక్కి ఆనించి దూరంగా చూస్తూ ఆలోచిస్తూ కూర్చుంది. ఆంతర్యం నిండా అంతులేనన్ని సందేహాలు, చెప్పలేనంత భయం, మస్తిష్కం నిండా కోటి ఆలోచనలు పిల్ల చేపల్లా ఎగిరెగిరి పడుతున్నాయి. తను ఉద్యోగం చేయాలని, తన కాళ్ళ మీద తను నిలబడే స్వశక్తి సంపాదించుకోవాలని నిశ్చయించుకుంది నిజమే. కానీ అసాధారణంగా విపరీతంగా ఉన్న ఈ ఉద్యోగం అంటే రోజాకి భయంగా ఉంది. ఈ దేశంలో ఏ ఆడపిల్ల ఇలాంటి ఉద్యోగం చేయటం లేదు. 200 రూపాయలు ఆశని కలిగిస్తూ తమ వైపు రమ్మనమని కవ్విస్తున్నాయి. కానీ వివేకం, విచక్షణ జ్ఞానం, ముందు చూపు వెనక్కి లాగుతున్నాయి. తనకసలే పరాయి వాళ్లతో అంతగా మాట్లాడటం రాదు. అలాంటిది ఇంకోళ్ళ ఇంటి బరువు బాధ్యతలు వహించటమా? అనంత్ అక్కడ కష్టమేమీ ఉండదని, వాళ్ళు చాలా మంచి వాళ్ళని, ఆ ఇంట్లో పనివాళ్ల మీద అజమాయిషీ మాత్రమే చూరటమని, ఇలాంటి ఉద్యోగాలు విదేశాల్లో ఎంతోమంది ఆడపిల్లలు సర్వసాధారణంగా చేసేస్తారని ఏవేవో చెప్తున్నాడు. విదేశాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వారు ఇచ్చిపుచ్చుకునే మర్యాదలే చాలా వేరు. ఒకరి వ్యక్తిత్వానికి మరొకరిచ్చే ఆ విలువే చాలా అపురూపం. అదీగాక విజయ్ అక్కడ ఉంటాడు. వేణుగోపాలరావు గారికి చాలా సన్నిహితుడని అనంత్ చాలాసార్లు చెప్పాడు. విజయ్ గుర్తుకు వస్తే చాలు రోజా గుండెలు అప్రయత్నంగా విషాదంతో, ద్వేషంతో నిండిపోతున్నాయి. అనంత్, అక్కడ మీ విజయ్ ఉంటాడు అనుమానంగా అనబోయింది. అనంత్ మధ్యలోనే తుంచివేశాడు. నాన్ సెన్స్. విజయ్కి సమాధానం చెప్పలేని అశక్తురాలివి నువ్వంటే నేను చచ్చినా నమ్మను. విజయ్ కోసం బంగారం లాంటి అవకాశం చేతులారా విడుచుకునే మూర్ఖురాలివా నువ్వు? నీ మనసులో లేని పిరికితనం నటించకు రోజా. నీకు విజయ్ కాదు, విజయ్ తాతన్నా, ఆ తాతని పుట్టించిన దేవుడన్నా భయం లేదు. ఆ సంగతి నాకు తెలుసు. రోజాకి రోషం వచ్చింది, ధైర్యం కలిగింది. అవును, నిజమే. విజయ్కి తను ఎందుకు భయపడాలి? అతను ఇంకేం చేయగలడు తనని? వేణుగోపాలరావు గారి సాన్నిధ్యంలో ఉండి క్రమంగా అతని మీద ఎప్పటికైనా ప్రతీకారం తెచ్చుకోవడానికి ఏదైనా అవకాశం కలిగితే ఎంత బాగుంటుంది.
కానీ అది అసంభవమా? తనకి ఎటువైపు నుంచి అందని ఆ వ్యక్తి మీద ఎలా పగ తీర్చుకోవటం? చిన్నప్పటి నుంచి ఎవరైనా చిన్న మెత్తు మాట అంటే రెట్టింపుగా జవాబు విసిరి కొడితే కానీ ఊరుకోలేకపోయే స్వభావం రోజాది. కాస్త అవమానం లాంటిది జరిగినట్టు భావిస్తే అంతకు మించి ప్రతీకారం తీర్చుకుంటే కానీ నిద్ర పట్టేది కాదు. అలాంటిది విజయ్ మూలంగా కలిగిన ఈ అవమానం గరళంలా మింగి ఊరుకోవటం తప్ప మరేం చేయలేని తన ఆసక్తత రోజాకి పిచ్చెక్కించేలా తయారవుతోంది. దావానలంలా దహిస్తోంది. అనంత్ బ్రతిమలాడుతున్నట్టుగా అన్నాడు. నా మాట విను రోజా. పోనీ శాంపుల్గా ఒక్క 2 నెలలు చూడు. ఈ లోపల నువ్వు అనుకున్నట్టు పోనీ కుట్టు మిషన్ రెడీ చేసుకుని మానేద్దువు గాని. నీకు ఎప్పుడు ఏ క్షణంలో నచ్చకపోతే ఆ క్షణంలో మానేద్దువు గాని. నిన్ను అడ్డు పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. నన్ను ఆలోచించుకొని ఆనంద్. ఏ పనైనా చేసేసిన తర్వాత బాధపడే కంటే ముందే దాని బాగోగులు బాగా తరచి చూడటం మంచిది. ఒప్పుకుంటాను. కానీ మరీ ఆలోచించడం అనేది ఉంది చూసావు, అదంత మంచిది కాదు. అంటే అన్ని వేళలా మంచిది కాదని నా ఉద్దేశం. ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచించిన కొద్దీ భయసందేహాలు అధికమవుతాయి తప్ప నిర్ణయం కుదరదు. మంచో చెడో తెగించి ముందడుగు వేయాల్సిన సమయాలంటే ఇలాంటివే. రోజా మాట్లాడలేదు. అదీ కాకుండా వేణుగోపాలరావు గారు చాలా మంచివారు. నీకు తండ్రిలా ఉంటారు. అసలు నా ఉద్దేశం తండ్రి ప్రేమ కోసం తప్పించే నువ్వు ఆయన్ని. అనంత్. రోజా క్రోధారుణ నేత్రాలతో తిరిగి చూసింది. వాడిగా ఉన్న ఆ చూపుల్లో బాధ ద్వేషం పోటీ పడుతున్నాయి. కంఠం కత్తి అంచులా కరుగ్గా పలికింది. అనంత్, దయుంచి ఇంకెప్పుడు నువ్వు నా ముందు ఆ తండ్రి అనే పదం ఎత్తద్దు. ఈ ప్రపంచంలో నేను అమితంగా అసహించుకునే మాట ఏదైనా ఉంటే అది తండ్రి అనే పదం. మాకు జన్మనిచ్చి మా మంచి చెడ్డలు పట్టించుకోకుండా గాలికి వదిలేసిపోయినా ఆ వ్యక్తి గుర్తుకొస్తేనే నాకు చెప్పలేనంత అసహ్యం. అనంత్, నేనేదైనా భరిస్తాను కానీ బాధ్యత విస్మరించిన మనుషుల నీడ కూడా సహించలేను. కన్న సంతానం పట్ల కర్తవ్యం ఎరగని తల్లిదండ్రులను కల్లో కూడా క్షమించలేను. కానీ ఈ ప్రపంచంలో పారేసి వాళ్ళ మార్గం వాళ్ళు చూసుకునే వాళ్ళంటే నాకు కించిత్ కూడా గౌరవం లేదు. వాళ్ళు ఈ సంఘానికి చీడపురుగుల్లా భావిస్తాను నేను. ఎన్నడూ లేంది రోజా మాటల్లో కసి ఆ తీవ్రత చూసిన ఆనంద్ చకితుడయ్యాడు. ఈ ప్రపంచంలో నాకు సాధ్యం అవదు కానీ అయితే బాగా గుణపాఠం నేర్పాలనుకుని కోరే వ్యక్తులు ఇద్దరు. వాళ్ళంటే నాకు పరమ అసహ్యం. నాలో ప్రతి రక్తకణం వాళ్ళని పగబట్టి ద్వేషిస్తోంది. ఎవరు వాళ్ళు రోజా? ఒకరు నా జన్మకు కారకుడైన వ్యక్తి. ఆయన బాధ్యత లేనితనానికి నా బ్రతుకు చందు బ్రతుకు నిర్దాక్షిణ్యంగా బలయ్యాయి. రెండో వ్యక్తి ఎవరు? విజయ్. రోజా నాలుక చివరి దాకా వచ్చిన మాట లోపలే ఆగిపోయింది. నేను కాదు కదా? భయంగా చూస్తూ అడగలేక అడిగాడు. అతను అడిగే తీరుకి రోజాకి నవ్వొచ్చింది. కాదు. అమ్మయ్య, బ్రతికాం. నేను ద్వేషిస్తే నువ్వు బ్రతకలేవా ఆనంద్? ఒక్క క్షణం కూడా ఊపిరాడదు. నీకు ఆ భయం వద్దు. ఆ ప్రమాదం నీకెప్పుడూ రానివ్వను. అనంత్ ముఖం వికసించింది. నాకు తెలుసు రోజా. రోజా ఆపేక్షగా అతని వైపు చూస్తూ అంది. భగవంతుడు చాలా దయామయుడు ఆనంద్. చందు దూరమైన ఈ పరిస్థితుల్లో నాకు చందు దగ్గర లభించే ఆదరణ చనువు నీ దగ్గర పుష్కలంగా దొరికేలా ప్రసాదించాడు. అందుకు నేను కృతజ్ఞురాలిని. నవ్వుతున్న అనంత్ ముఖం చిన్నపోయింది. నీకు 1,00,000 సార్లు చెప్పాను ఇప్పటికీ. చందుతో నన్ను పోల్చవద్దని, నా స్థానం వేరని. నేను నీకంటే 4 ఏళ్ళు పెద్దవాడిని. ఆ మాట మర్చిపోకు. వయసులో కావచ్చు, కానీ మనసు చూస్తే నాకంటే 8 సంవత్సరాలు చిన్నగా కనిపిస్తావు నాకు. మనం అసలు సమస్య వదిలేసి పక్కదారిలో పడ్డాం. అనంత్ టైం చూసుకుంటూ అన్నాడు. ఇక్కడికి వచ్చి కూర్చుని 1.5 గంట అయింది. ఇంత తర్కం జరిగింది, కానీ నిర్ణయం తేలనే లేదు. నన్నేం చేయమంటావో చెప్పు. తాత్కాలికంగా వచ్చిన ఉత్సాహం తేలిపోగా ఎప్పటిలా అవుతూ గంభీరంగా అడిగింది రోజా. మాట్లాడకుండా నేను చెప్పిన దానికి ఒప్పుకో. నేను ఒప్పుకుంటాను, కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళ అంగీకారాలు ఇస్తేనే కానీ నీకు మాట ఇవ్వను. ఏమిటో ఆనంద్, ఈ మధ్య నా ఆలోచన మీద నాకు నమ్మకం సడలిపోతోంది. దిగులుగా పలికింది. అందుకే నా మీద పూర్తిగా ఆధారపడి నా అభిప్రాయానికి విలువ ఇమ్మంటున్నాను. ఇక అయినట్టే. గుడ్డివాడు తాగినవాడు చేయి పట్టుకున్నట్టే. రోజా తల తిప్పుతూ నవ్వింది. ఆ రోజు అనంత్ చెప్పిన విషయాన్ని ఆ రాత్రి ఇంట్లో చెప్పింది రోజా. సావిత్రమ్మ ఒప్పుకోలేదు. రోజా అలాంటి ఉద్యోగం చేస్తే తను ఎందులోనైనా పడి చచ్చిపోతానని ఖచ్చితంగా చెప్పేసింది. 200 రూపాయలు జీతం ఇస్తాడనేసరికి సుందరమ్మ మెత్తబడింది. అమ్మో, నెలకెంత డబ్బే? రోజా ఆ క్షణంలో ఆవిడికి బంగారు బాతులా కనిపించింది. అయినా ఆ పిల్లల్లో ఏం చూసి అంత డబ్బు ఇస్తున్నారు వాళ్ళు అనే అనుమానం వచ్చింది కూడా. కానీ అనుమానాన్ని
ఆశ స్వార్థం చేయించి నోరు మూయించాయి. శంకరయ్య వెంటనే అంగీకరించడమే కాకుండా చెల్లెల్ని మందలించాడు కూడా. మనం పెళ్లి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఈడొచ్చిన పిల్ల, దానికి ఏదో ఒక వ్యాపకం ఉండటం చాలా మంచిది. వెళ్ళని, మంచి చెడు గ్రహించగల జ్ఞానం ఉంది దానికి. నీకంటే నాకంటే జాగ్రత్తగానే ఉంటుంది. దాన్నేమీ అనకండి మీరెవరు. ఆ రాత్రి శంకరయ్య డ్రామా ట్రూప్తో వెళ్ళిపోతున్నాడు. దాదాపు 1 నెల రోజుల వరకు ఇంటికి రాడు. రోజాకి ఈ ఉద్యోగం దొరికితే ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు, అది ఆయన ఉద్దేశం. అంతేకాదు, తను లేనప్పుడు భార్య వాళ్ళని సాధించే అవకాశం కూడా లేకుండా ఉంటుంది. రోజా తీసుకురాబోయే జీతం సుందరమ్మ నోరుని అవలీలగా కట్టేస్తుందని ఆయనకు తెలుసు. రాత్రి అందరూ పడుకున్న తర్వాత దీపం లేని గదిలో కిటికీలో ముడుచుకుని కూర్చుని ఉన్న రోజా మరోసారి దీర్ఘంగా తను చేయబోయే ఉద్యోగంలో ఎదురవగల సాధక బాధకాలు తరచి తరచి ఊహించి ఆలోచించుకుంది. అనంత్ చెప్పినట్లు ఆ ఇంట్లో వేణుగోపాలరావు తప్ప మరో మగపురుగు లేదు. కాబట్టి తన వయసు మీద అత్యాచారం జరుగుతుందనే భయం లేదు. పని పెద్దగా లేదు. అవసరం వస్తే చేయడానికి తనేం జంకదు. ఇంచుమించుగా తనతో సమవయస్కురాలైన లావణ్యతో స్నేహం కుదిరితే తనకి ఒంటరితనపు బాధ తప్పుతుంది. ఈ మధ్య మనస్థిమితం లేకుండా వెర్రి ఆలోచనలు వెంటాడుతున్న మనసుకి బోలెడంత వ్యాపకం అవుతుంది. నోరు లేని రాధకి తన చదువు నేర్పచ్చు, ఆటపాటలు చెప్పొచ్చు, పెట్టుకుంటే కావలసినంత పని. వేణుగోపాలరావు గారు గుర్తుకొస్తే రోజాకెందుకో అప్రయత్నంగా మనస్ఫూర్తిగా గౌరవమైన భావం కలుగుతుంది. పెద్దవాడు ఆయన. ఆయన నీడలో తను చాలా నేర్చుకోవచ్చు, శాంతి పొందవచ్చు. ఒకవేళ అక్కడ పరిస్థితులు తనకి నచ్చకపోతే ఎలాగో 2 నెలలు కష్టపడి భరించి కుట్టు మిషన్ కొనుక్కునే డబ్బు కూడబెట్టి యువతలకి వచ్చేయచ్చు. మిషన్ కుట్టడం నేర్చుకోవాలని, అది వృత్తిగా స్వీకరించాలని రోజాకి చాలా రోజుల నుంచి ఉంది. నెలకి 5 రూపాయలు ఇస్తే వారానికి 3 క్లాసులకు రాణిస్తారు. వాటికి మళ్ళీ బట్టలవి కొనాలి. ఎప్పుడూ డబ్బు కొరతే. ఎప్పుడు చూసినా పైసకి పైసకి పందెమే. రోజా నిట్టూర్పు విడిచింది. కానీ ఇది చూడొచ్చు. కనీసం కొద్ది రోజులకైనా ఈ డబ్బులేమీ బాధ నుంచి విముక్తి పొందవచ్చు. నెలకు 200 రూపాయలు. రోజా మనసు ధైర్యంగా అటువైపు నిస్సంకోచంగా మొగ్గింది. నీకేం భయం లేదు రోజా. వాళ్ళు మనలాంటి వాళ్లే. నువ్వు వాళ్లలో ఇట్టే కలిసిపోతావు. లావణ్య అయితే మరీను. 5 నిమిషాలు మాట్లాడితే చాలు, ఆప్తమిత్రురాల్లా అయిపోతుంది. రాధని చూస్తే నువ్వు వదలవు. మాట రాదన్న మాటే కానీ అసాధ్యురాలు. బంగారు బొమ్మలా ఉంటుంది. వేణుగోపాలరావు గారి ఇంటికి వెళ్తుండగా ట్యాక్సీలో అనంత్ రోజాకి ధైర్యం నూరిపోయసాగాడు. తను అనుకున్నది సాధించాననే గర్వం అతని కళ్ళల్లో తొణికిసలాడుతోంది. రోజా తన మాటకి ఒప్పుకుందనే ఆనందంతో అతని ముఖం దీప్తివంతమైంది. చాలా హుషారుగా ఉన్నాడు అతను. రోజా ధైర్యం తెచ్చిపెట్టుకుంటూ కూర్చుంది. నిజం చెప్పాలంటే రోజాకి ఏమాత్రం సంతోషంగా అనిపించటం లేదు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళని ఎలా చూస్తారో, వాళ్లలో గర్వాతిశయాలు ఎదుటివారిని ఎలా కించపరుస్తాయో రోజా ఎరుగని విషయం కాదు. ఎంత మంచివాళ్ళైనా వాళ్ళు ఉన్నవాళ్ళు. తను లేమితో బాధపడుతూ వాళ్ళు చెప్పిన పనులు చేయడానికి వెళ్తోంది. అనంత్ దానికి ఉద్యోగమని పేరు పెట్టాడు. కానీ నిజంగా ఆలోచిస్తే ఆ ఇంటి నౌకరుగానే లెక్క. రోజాకి ఏమిటో చాలా బాధగా ఉంది. అసలు తన జీవితమే ఒక విపరీతం. ఇందులో ఉన్నన్ని అష్టవంకరలు ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్ల జీవితంలోనూ లేవేమో. అడుగడుగునా అనుకోని సంఘటనలే. అడుగు తీసి అడుగు వేయటానికి భయపడే అవాంతరాలే. వాటిల్లో ఇలా ఈ ఉద్యోగం కోసం వెళ్ళటం ఒక ముఖ్య సంఘటన. రోజాకి పరిస్థితులన్నీ ఏకమై మూకుమ్మడిగా తనని ఈ ఉద్యోగం వైపు నెడుతున్నాయనిపించింది. వాటికి ఎదురు తిరిగి పెనుగులాడే శక్తి లేక లొంగిపోతుంది తను. ఏం చేయాలి? ఇంతకంటే ఇంకో మార్గమే లేదు. ట్యాక్సీ ఇంటిని సమీపిస్తుండగా అనంత్ ధైర్యం చేసి రోజా చేతిని తన చేతిలోకి తీసుకుని నొక్కాడు. రోజాలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆ స్పర్శని అసహించుకోలేదు, ఆనందపడనూ లేదు. అసలు స్పర్శ జ్ఞానం పోయి మొద్దుబారిన మనిషిలా కూర్చుండిపోయింది. ఇంటి ముందుకు వచ్చి ట్యాక్సీ ఆగింది. గేటు బయట గోడవారుగా కూర్చుని 2 నౌకర్లు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎంతో ఆసక్తిగా గుసగుసలాడుకుంటున్న వాళ్ళు అనంత్ని చూడగానే ఆపేసి లేచి నిలబడి అతి వినయంగా నమస్కారం చేశారు. వాళ్ళని దాటి వచ్చేసిన తర్వాత అన్నాడు అనంత్. ఆ తెల్ల ప్యాంటు షర్టు వేసుకున్నవాడు డ్రైవర్. పేరు రాము. చాలా మంచివాడు, నిదానస్తుడు. ఆ నిక్కరు బనీను వేసుకున్న రెండో మనిషి వంటవాడు. ఇవాళ్లే వచ్చాడు. కొత్త కాబట్టి వాడి సంగతి తెలియదు మనకి. ఈ ఇంట్లో నేను అజమాయిషీ చేసే పని ఏముంటుందనని ఊబిలో కూరుకుపోతున్న దానిలా బేలగా అంది రోజా. బోలెడంతా నువ్వే చూస్తావుగా. 1 నిమిషం తీరుబడైతే నన్ను అడుగు. 2 లోపలికి వెళ్ళారు. గేటు దాటి లోపల అడుగు పెట్టగానే
రోజా ఒక్కసారిగా గుండెల నిండా గాలి పీల్చుకుంది. ఎంత విచిత్రం! ఆ రోజు అనంత్ ఇంటికి వచ్చినప్పుడు తను మళ్ళీ ఈ వీధిలో కాలు పెడతానని కల్లో కూడా అనుకోలేదు. తనకి ఎంతో అద్భుతంగా అపురూపంగా కనిపించిన ఈ ఇంట్లో కాలు పెట్టే అవసరం వస్తుందని అనుకోలేదు. జీవితం ఎక్కడ ఏ ఏ మలుపులు తిరుగుతూ పోతుందో ఎవరికీ తెలియదు కదా. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. మధ్య హాలులో గుమ్మానికి అభిముఖంగా వేణుగోపాలరావు గారు, రాధ, లావణ్య ముగ్గురు వీళ్ల రాక కోసం ఎదురు చూస్తున్న వాళ్ళలా కూర్చుని ఉన్నారు. రోజా తన అలవాటు ప్రకారం మెరుపుల ఒక్క చూపుతో ముగ్గురిని కలయి చూసింది. వేణుగోపాలరావు గారు రోజాకి ఆ రోజు పార్కులో కనిపించినట్టుగానే నిండుగా, గంభీరంగా, వార్ధక్య చిహ్నాలతో, అశాంతితో సడలినట్టుగా ఉన్నారు. ఆయన ఒళ్ళో ఉన్న రాధ పసిడి బొమ్మలా ఉంది. వాళ్ళకి కుడి పక్కన సింగిల్ సోఫాలో కూర్చొని ఉన్న లావణ్య లేత నీలం, ఎరుపు కలిసిన పెద్ద పెద్ద పువ్వులున్న చీర, అదే రకమైన స్లీవ్లెస్ జాకెట్ వేసుకుని ఉంది. మెడలో ఉన్న ఒంటిపేట ముత్యాలు ముదురు రంగు చీర మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. చెవులకి చేతులకి ఏమీ లేవు. ఆ బోసితనంలోనే ఓ విధమైన అందం కనిపించింది రోజాకి. అనంత్ ఎంతో పెద్ద మనిషి తరహాగా ఎంతో వినయ విధేయతలతో పరిచయం చేశాడు. ప్రతి నమస్కారాలు జరిగాయి. వేణుగోపాలరావు గారు రోజా లోతుపాతులు గమనిస్తున్న వాళ్ళ పరీక్షగా చూశారు. లావణ్య సాదరంగా నవ్వుతూ లేచి రోజాకి ఎదురుగా వచ్చి 2 చేతులు పట్టుకుంది. అనంత్ తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి మీరు కూడా మా అనంత్ లాగానే మంచివారై ఉంటారని అనుకున్నాను అంది ఆదరంగా. రోజా చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. మనుషుల్ని చూసిన తర్వాత అభిప్రాయాలు నిర్ణయించుకోవటం మంచిదేమో. లావణ్య క్షణంసేపు అర్థం కాని దానిలా నొసలు చిట్లించి చూసింది. ఆ వెంటనే తల వెనక్కు వాల్చి మగవాళ్ళలా ఓహోహో మార్వలెస్ అంది. లావణ్య స్వరం ప్రశాంతంగా ఉన్న ఆ పరిసరాల్లో ప్రతిధ్వనించింది. ఆడపిల్ల అంత పెద్దగా నవ్వటమా, అందులోనూ తండ్రి సమక్షంలో. రోజా చప్పున వేణుగోపాలరావు గారి వైపు చూసింది. ఆయన కూతురు నవ్వు పట్టించుకున్నట్టు లేదు. రోజా పట్ల సంతృప్తి కలిగిన వాళ్ళ చూస్తున్నారు. లావణ్య రోజాని కూర్చోమని చెప్పి బయటికి వెళ్ళింది. వరండాలోంచి లావణ్య నౌకర్ని కేకవేసి టీ పెట్టమనడం వినిపిస్తోంది. రోజా రాధని దగ్గరకు రమ్మనమని పిలిచింది. రాధ రాలేదు. సిగ్గుపడిన దానిలా తండ్రి గుండెలో మొహం దాచుకుంది. దొంగచాటుగా రోజా కేసి ఆసక్తిగా చూడసాగింది. వెళ్ళు తల్లి, నీతో ఆడటానికి, పాడటానికి, స్నేహం చేయటానికి నీకోసమే వచ్చింది అన్నారాయన. ఇదిగో రాధ, ఈ అక్కకి మంచి మంచి కథలు బోలెడన్నొచ్చు, ఆటలు కూడా చాలా తెలుసు. నువ్వు దగ్గరకు వెళితే అవన్నీ నీకు చెబుతుంది అన్నాడు అనంత్. రాధ అవునా అన్నట్లు రోజా వైపు చూసింది. రోజా కళ్ళతోనే అవును అన్నట్టు తెలియచేసింది. రాధ కొద్దిసేపు అయిన తర్వాత బిడియపడుతూ మెల్లగా రోజా దగ్గరకు వచ్చింది. అబ్బా, ఈ గౌన్ ఎంత బాగుంది! నేనెప్పుడు ఎక్కడ ఇంత మంచి గౌన్ చూడలేదు. ఎవరు కొనిపెట్టారమ్మా నీకు? ఎంతో ఆశ్చర్యం అభినయిస్తూ అంది రోజా. రాధ కుడి చేయి వేలు నోట్లో పెట్టుకుని ఎడం చేయి చూపుడు వేలుతో తండ్రి వైపు చూపించింది. మాటలు రావు దానికి, అలా అన్నీ సౌజ్ఞలు చేస్తుంది అన్నారాయన. తెలుసు, అనంత్ చెప్పాడు. రోజా రాధను దగ్గరగా తీసుకుంటూ అంది. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల దురదృష్టవంతులున్నారు. ఒక నోటిని 1000 నోళ్లుగా మార్చుకుని రాక్షసుల్లా పోట్లాడగలిగితేనే ఈ లోకంలో దిక్కులేదు. అలాంటిది తనకు కలిగిన అభిప్రాయం చెప్పే అవకాశమే లేకపోతే? రోజా హృదయం మొదటి చూపులోనే రాధ అంటే జాలి, అభిమానం ఏర్పరచుకుంది. నిజమే మరి, బంగారు బొమ్మలా ఉన్న ఈ పిల్లకి నోటి మాట రాకపోవటం దేవుడిచ్చిన శాపం కదూ. లావణ్య టీ పెట్టించుకుని వచ్చింది. టీ తాగుతుండగా వేణుగోపాలరావు గారు హఠాత్తుగా అడిగారు. రోజాను చూసిన మొదటి క్షణం నుంచి ఆయన కడుపులో ఒక విధమైన ఆవేదన బయలుదేరింది. మీ నాన్నగారి పేరేమిటమ్మా? టీ తాగబోతున్న రోజా ఈ ప్రశ్న వినగానే నిటారుగా అయింది. అది గమనించిన ఆనంద్ చప్పున తను కల్పించుకుని సమాధానమిచ్చాడు. శంకరయ్య. ఇంటి పేరు? తిక్కవారు. అనంత్కి శంకరయ్య ఇంటి పేరు తెలియదు. రోజా అతనికి తిక్క శంకరయ్య గారి మేనకోడలుగానే పరిచయమైంది. ఆ వీధిలో ఉన్నవాళ్ళు, ఆయన పరిచయస్తులు దాదాపు చాలామందికి అసలు ఇంటి పేరేమిటో తెలియదు. అందరూ అంత తరచుగా చెప్పటం వల్ల అది ఇంటి పేరే అనుకున్నాడు అనంత్. తండ్రిని గురించిన ప్రశ్నకి తను సమాధానం చెప్పవలసిన అవసరం రాకుండా ఆదుకున్న అనంత్కి రోజా మనసులోనే కృతజ్ఞతలు అర్పించుకుంది. ఇంటి పేరు అడగగానే తిక్కవారు అని అతను చెప్పిన సమాధానం విని పక్కున నవ్వబోయి ఎలాగో ఆపుకుంది. ఏం చేస్తారాయన? సంగీత పాఠాలు చెప్తారు. అలాగా? సోఫాలో జారగలబడి కూర్చుంటూ ఆయన సాలోచనగా మరోసారి రోజా వైపు చూశారు. రండి, మీకు మా ఇల్లంతా చూపిస్తాను. లావణ్య లేచి రోజాని ఆహ్వానించింది. అనంత్ లేవలేదు.
లేవటానికి ఇష్టపడని వాళ్ళ అక్కడే కూర్చున్నాడు. రోజా రాధ చేయి పట్టుకుని లావణ్య వెనుక వెళ్ళింది. వాళ్ళు కనుమరుగవగానే అనంత్ ఆదుర్దాగా వేణుగోపాలరావు గారి వైపు తిరిగాడు. ఎలా ఉంది అమ్మాయి, మీకు నచ్చిందా? పర్వాలేదు, బుద్ధిమంతురాల్లాగానే కనిపిస్తోంది. కానీ చెప్పలేం అనంత్, ఈ రోజుల్లో మనుషులు దుస్తులు ధరించినట్టుగానే బుద్ధుల్ని ధరిస్తున్నారు. వినయం, నమ్రత మనసులో కాకపోయినా సభ్యత పేరుతో నటించడం నేర్చుకున్నారు. నటన అనేది ఇది వరకు ఏ కొద్ది మందికో చేతనయ్యేది. ఇప్పుడు అందరూ ఆ విద్యలో సిద్ధహస్తుల్లా కనిపిస్తున్నారు. నాకు కావాల్సింది పని. అది కొద్ది రోజులు గడిస్తే గానీ చెప్పలేను. రోజా విషయంలో మీకు అలాంటి భయమేమీ వద్దు. నాది హామీ. ఆమె మీద మీకు కలిగిన అభిప్రాయం మారదని నా విశ్వాసం. ఆ అమ్మాయి పేరు రోజానా? పేరు సరోజ, కానీ అంతా రోజా అని పిలుస్తారు. ఆయన ఆంతర్యంలో ఎక్కడో అతి సన్నిహితమైన బాట, గత స్మృతి లాంటిది, వాడి ముల్లులా, బాధ లాంటిది మేఘ కలశంలా అలసిన ఆ కళ్ళల్లో క్షణంసేపు తారట్లాడి వెళ్ళిపోయింది. తర్వాత అనంత్ అక్కడ ఉన్నాడనే ధ్యాసైనా లేకుండా సర్వం మరిచిపోయిన మనిషిలా ఆయన బాగా వెనక్కి జారగిలబడి ఆలోచనలో మునిగిపోయారు. లోపల లావణ్య రోజాకి ఇంట్లో ప్రతి గదిని పేరు పేరున వివరంగా చూపిస్తోంది. ఇల్లు చూపిస్తూ మధ్య మధ్య తమ కుటుంబ వివరాలు చెప్తోంది. లావణ్య వాళ్ళది అసలు స్వస్థలం కలకత్తాట. అనంత్ తండ్రిది కూడా ఆ ఊరే. ఆయన వేణుగోపాలరావు గారు ప్రాణమిత్రులు. మొదటి భార్య చనిపోవడంతో అనంత్ తండ్రి రెండో పెళ్లి చేసుకుని ఈ ఊరు ఇల్లరికం వచ్చి స్థిరపడిపోయాడు. లావణ్య తాతగారు చనిపోగానే వేణుగోపాలరావు గారు అక్కడున్న జూట్ మిల్స్ అవి అమ్మేసి తను కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయారు. లావణ్య తల్లికి ఇక్కడికి రావటం ఏమాత్రం ఇష్టం లేదు. ఒక విధంగా ఆవిడ ఇక్కడికి రావటం కేవలం బలవంతం వల్లనే అని చెప్పచ్చు. వచ్చినట్టుగానే ఆపద ఒకటి వచ్చి పడింది. 14 సంవత్సరాల తర్వాత ఆవిడ మళ్ళీ గర్భవతి అయింది. తను బ్రతకనని, తనకు ఈ గండం గడవదని ఆవిడ ప్రతిరోజు అంటూ ఉండేది. అన్నట్టుగానే అయింది. రాధను ప్రసవించి చనిపోయింది. అక్కడ ఆస్తులన్నీ అమ్మేసుకువచ్చిన డబ్బుతో ఇక్కడ వ్యాపారం మొదలుపెట్టుకున్నారు. బాగానే కలిసి వచ్చింది. పట్టిందంతా బంగారం అవుతోంది. కానీ ఏం సుఖం, ఇంట్లో ఎవరికి ఏ రకంగానూ మనశ్శాంతి లేదు. రోజా లావణ్య చెప్తున్న ప్రతి మాటని శ్రద్ధగా వింటోంది. డబ్బున్న వాళ్ళకి మనశ్శాంతి లేదు, లేని వాళ్ళకి లేదు. మరి ఈ ప్రపంచంలో ఇంకెవరికి అది లభించేది? లావణ్య వాళ్ళు ఇక్కడికి వచ్చిన 4-5 నెలలకే అనంత్ తండ్రి హృద్రోగంతో మరణించాడు. ఒకే ఊరు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన 2 కుటుంబాలకి బంధుత్వం లేకపోయినా తెంపరాని మైత్రి బలంగా అల్లుకుపోయింది. అనంత్ సవతి తల్లి కొడుకు ఉన్నాడని, అతని పేరు విజయ్ అని, లాయర్గా చేస్తున్నాడని, ప్రస్తుతం 2 కుటుంబాల విషయాలు ఎక్కువగా విజయ్ చూస్తూ ఉంటాడని లావణ్య చెబుతూ ఉంటే విజయ్ ప్రసక్తి రాగానే రోజా చప్పున ముఖం తిప్పేసుకుని అక్కడ గోడకున్న క్యాలెండర్ వైపు తదేకంగా చూస్తున్న దానిలా నిలబడిపోయింది. లావణ్య పై గదిలో కుడివైపున ఉన్న ఒక గది తలుపులు బార్లా తెరుస్తూ, ఇదిగో ఇది నా గది, రండి లోపలికి అంది. లోపలికి అడుగుపెట్టిన రోజా మంత్రముగ్ధురాల్లా అలాగే నిలబడిపోయింది. ఇంటి మొత్తం మీద అన్ని గదుల కంటే ఈ గది చాలా అందంగా ఉంది. చూడగానే దీనిలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టుగా అనిపిస్తుంది. గదికి గుమ్మానికి ఎదురుగా ఒకటి, ప్రక్కగా ఒకటి పెద్ద పెద్ద కిటికీలున్నాయి. మంచం, దాని మీద ఉన్న పరుపు దిళ్ళు, వాటి గలీబులు, దోమతెర, కిటికీల గుమ్మానికి ఉన్న పరదాలు, మంచం దగ్గర రోజువుడ్ టేబుల్ మీద ఉన్న టేబుల్ లైట్, దాని పక్కనే ఫ్లవర్ వాజ్, అన్నీ ఖరీదు గలవిగా, అపురూపంగా, అందంగా ఆ ఇంటి ఐశ్వర్యాన్ని చాటే ప్రతినిధులుగా ఉన్నాయి. ఏ వస్తువు చూడబోయినా ఎంతో విలువగా, అద్భుతంగా కనిపిస్తూ కళ్ళని ఆకట్టుకుంటోంది. ఈ గది నాలాగే అందమైంది, కానీ మనసు లేనిది. ఈ గదిలో పడుకుని ఒక్కోసారి నేనెంత ఒంటరితనం అనుభవిస్తుంటానో ఆ దేవుడికి తెలుసు. కిటికీ పరదాలు పక్కకి లాగుతూ అంది లావణ్య. రోజా కిటికీ దగ్గరకు వెళ్ళి వాటిలోంచి క్రిందకు చూసింది. అక్కడి నుంచి చూస్తే క్రింద పచ్చటి లాన్, బోర్డర్గా పెంచిన పూల మొక్కలు కనిపిస్తున్నాయి. లావణ్య రోజా దగ్గరగా వచ్చి చేయి పట్టుకుంటూ అంది, మీకు ఈ ఇల్లు నచ్చలేదని, ఈ ఉద్యోగం నాకు వద్దని అన్నారుగా? రోజా చప్పున లావణ్య వైపు తల తిప్పి చూసింది. మిమ్మల్ని చూడగానే నా కోసమే వచ్చినట్టుగా అనిపించింది. అనంత్ మీ గురించి చెప్తుంటే మంచివారై ఉంటారనుకున్నాను. కానీ ఇలా చిన్నగా నాతో సమవయస్కురాల్లా ఉంటారని కల్లో కూడా అనుకోలేదు. ఈ ఇంట్లో ఒంటరితనంతో చచ్చిపోతున్న నాకు రాధ కంటే మీ అవసరం నాకే ఎక్కువ అని నేనంటే మీరు అతిశయోక్తిగా భావించరు కదూ? లావణ్య కంఠం ఆతృతగా, నమ్రతగా, చిన్నపిల్లలా పలికిన ఆ పలుకులకి రోజా ఎలాగో అయింది.
మీకెవరు బంధువులు కానీ స్నేహితులు కానీ లేరా? ఎంతో మృదువుగా అడిగింది రోజా. చెప్పానుగా ఎవరూ లేరని. పేరుకి మాత్రం పరిచయస్తులు స్నేహితులు అనబడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళల్లో 190 మంది నాకు నచ్చరు. మిగతా 10 మందికి నేను ఏకాకిని. ఏ, మీకు బంధువులు స్నేహితులు చాలామంది ఉన్నారా? రోజా చప్పున ఎవరూ లేరన్నట్టు తల అడ్డంగా తిప్పింది. గుడ్, అయితే మనిద్దరం స్నేహితులం అవ్వచ్చు. ఏమంటారు? లావణ్య నవ్వుతూ అంటుండగానే వంటవాడు పైకి వచ్చి, అమ్మాయి గారు మీకు ఫోన్ వచ్చింది అన్నాడు. ఫోనా? నాకా? లావణ్య నుదురు చిట్లించింది. క్షణంసేపు ఏదో ఆలోచించి, నేను ఇంట్లో లేనని చెప్పు అంది. వాడు తలగొక్కున్నాడు. ఎట్లాగండి? ఇంట్లో ఉన్నారా అంటే ఉన్నారు, పిలుస్తానుండండి అని చెప్పి వచ్చానే. లావణ్య మండిపడ్డట్టుగా చూసింది. ఎందుకు చెప్పావు? ఎవరు చెప్పమన్నారు నిన్ను? తారాజుబలా లేచిన లావణ్యం చూసి వాడు బెదిరిపోయాడు. నాకేం తెలుసండి, అర్జెంటుగా మాట్లాడాలని ఆయన అంటే. నసిగాడు. ఇంకెప్పుడు అలా చెప్పకు, కొత్తవాడివి, నీకు తెలియదు. ఈసారికి ఊరుకుంటున్నాను. ఎవరైనా ఫోన్ చేస్తే ఎప్పుడైనా సరే. నాకు తెలియదు, ఉన్నారో లేదో నాకు తెలియదు, చూస్తాను. మీ పేరు అని అడిగి ముందు నాతో చెప్పాలి, తెలిసిందా? లావణ్య కంఠం మాట్లాడినట్లు లేదు, ఆజ్ఞాపించినట్టుంది. వాడు తెలిసింది అన్నట్టు తలూపాడు. ఇప్పుడు చేసింది ఎవరు? పేరు కనుక్కున్నావా? కొట్టినట్టుగా అడిగింది. ఎవరో జేమ్స్ గారటండి, భయం భయంగా చెప్పాడు వాడు. జేమ్సా? లావణ్య క్షణంసేపు తెల్లబోయినట్టు చూసింది. ఆగ్రహవేశాలు మంత్రించినట్టు మాయమైపోయాయి. ఆ ముఖం ఆశ్చర్యంతో పట్టరాని సంతోషంతో మతాబులా వెలిగిపోయింది. జేమ్సా? ఆ మాట మొదటే చెప్పాడవ్వే. నేను వస్తున్నాను పద. ఇదిగో ఈ ఒక్క జేమ్స్ అన్న ఆయన ఫోన్ చేస్తే మాత్రం సరాసరి వెంటనే వచ్చి నన్ను పిలువు. నేను ఇంట్లో ఉంటే ఉన్నానని, లేకపోతే లేనని నిజం చెప్పాయి, తెలిసిందా? మళ్ళీ మర్చిపోయావంటే ఊరుకోను. ఈ ఇంట్లో నౌకరికి మరుపు బద్ధకం రెండూ ఉండకూడదు అని రోజా వైపు తిరిగి, మీరు ఇక్కడ చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే ఒక క్షణంలో వస్తాను. అతను నాకు బాగా తెలిసిన అతను, చాలా అర్జెంటు విషయం మాట్లాడాలి అని చెప్తూనే పంచకళ్యాణిలా క్రిందకు పరిగెత్తింది. లావణ్య కళ్ళల్లో అప్రయత్నంగా మెరుగులేంతున్న కాంతిని బట్టి ఆ జేమ్స్ అన్న అతను ఎవరో లావణ్యకి అత్యంత ప్రియమైన వ్యక్తి అయి ఉంటాడని గ్రహించింది రోజా. లావణ్య వెళ్ళిపోయిన తర్వాత రోజా గదిని మరోసారి పరిశీలనగా చూసింది. రోజా మనసంతా చేదుతున్నట్టుగా ఉంది. ఈ ఒక్క గదే కాదు, ఈ ఇంట్లో ఎక్కడ చూసినా సిరి సంపదలు నాట్యం చేస్తున్నాయి. ఈ దేశంలో డబ్బు లేదు అన్నవాళ్ళంతా మూర్ఖులు, గుడ్డివాళ్ళు. డబ్బు లేకే ఉంది, చాలా ఉంది. కానీ బుద్ధి లేని ఆ డబ్బు ఉన్నవాళ్ళ దగ్గరే 100 రెట్లుగా మిగిలిపోతుంది. లేని వాళ్ళ దగ్గర చూద్దామన్నా చిల్లిగవ్వ కనిపించడం లేదు. ఈ దేశం పరాయి దేశాల వాళ్ళు అనుకున్నట్టు నిర్భాగ్య దేశమేం కాదు. కానీ ఉన్న సంపదని అందరికీ సమంగా పంచి ఇవ్వలేని అసమర్థపు దౌర్భాగ్యపు దేశం. లేకపోతే సిగరెట్ బూడిద వేసేందుకు అంత అందమైన వస్తువా? అది చూడగానే చాలా ఖరీదైందని దాని పనితనమే చెప్తోంది. అడుగు భాగమంతా గాజుతో చేయబడి ఉంది. ఏమాత్రం అశ్రద్ధ చేసినా, చేయి జారినా పగిలి ముక్కలే, రూపం లేకుండా నాశనం అవుతుంది. వేస్ట్ పేపర్ వేసే బుట్టకి అంత షోకా? డైనింగ్ రూమ్లో అద్దాల బీరువా, డిన్నర్ ప్లేట్లు అన్ని రకాల. రోజా హఠాత్తుగా తన ఆలోచనలకి తనే సిగ్గుపడింది. ఏం ఆలోచిస్తోంది తను? లేమితో జీర్ణించిపోయిన తన హృదయం ఎక్కడ ఏ కాస్త సుఖం కనిపించినా దెబ్బతిన్న పాములా లేచి బుసలు కొట్టడం ఈ మధ్య ఎక్కువైపోయింది. ఇది మంచిది కాదు, మానసికంగా ఆరోగ్యప్రదమైంది కాదు. వాళ్ళని అనటం ఎందుకు? ఎవరి అదృష్టం వాళ్ళది. ఒకరి లేమికి మరొకరిని దూషించటం న్యాయం కాదు. ఈ ఇంట్లో అడుగుపెట్టిన ఈ క్షణంలోనే తను తన యజమానుల ఉన్నతిని చూసి ఈర్ష్యపడటం, ద్వేషించటం మంచిది కాదు. వాళ్ళు తనకి ఒక ఉపాధిని కల్పిస్తున్నారు. కృతజ్ఞతతో చేతులెత్తి నమస్కరించవలసింది పోయి ఇలా ఆలోచించటం అవివేకం, అన్యాయం. క్షణంలో వస్తానన్న లావణ్య దాదాపు అరగంట తర్వాత వచ్చింది. ఓ, ఐఎమ్ సారీ, ఏదో మాట్లాడుతూ నిలబడిపోయాను. మీరేమీ అనుకోలేదు కదా? ఎర్రబడిన బుగ్గలతో విహంగంలా ఎగురుతున్న మనసు కళ్ళల్లో ప్రతిఫలిస్తుండగా నవ్వుతూ అంది లావణ్య. పర్వాలేదు అంది రోజా మర్యాదగా. ఆ జేమ్స్ అన్న వ్యక్తి ఎవరో, ఏం మాట్లాడాడో కానీ లావణ్య కళ్ళు నక్షత్రాల్లా మిలమిల్లాడుతున్నాయి. రోజాకి మరో సంగతి కూడా అర్థమైంది. లావణ్యలో ఈ స్నేహం, ఈ మృదుత్వం స్నేహితులకు మాత్రమే పరిమితం. నౌకర్ల పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా, ఖచ్చితంగా ఉండగలదో, మాటల్లో ఎంత అధికారం, దర్పం చూపించగలదో ఇంత క్రితం ఫోన్ వచ్చిందని వార్త తెచ్చినప్పుడు అతని మీద ఎగరటంతోనే అర్థం చేసుకుంది రోజా. 2 వారాలు గడిచాయి.
రోజా జీవితంలో దినచర్యలో హఠాత్తుగా ఊహించలేని పరిణామం వచ్చింది. కొండ మీద నుంచి ఏటవాలుగా క్రిందికి దొల్లిపోతున్న రాయి దొర్లి దొర్లి ఏ ఆఘాతంలోనూ పడకుండా సమతలానికి వచ్చి దేనికో తగిలి ఆగిపోయినట్టుగా విపరీతమైన గాలిలో రెపరెపలాడుతున్న గాలిపటం ఏ క్షణంలో దారం తెగి ఏ ముళ్ళకంపలో చిక్కుకొని చిరిగిపోతానో అని భయపడి అదృష్టవశాత్తు మెల్లమెల్లగా క్రిందకు దిగి యజమాని చేతిలో వాలినట్టుగా అనిపించసాగింది. వేణుగోపాలరావు గారి పేరు చలవలో ఏ మంత్రం ఉందో, ఆయన సమక్షానికి వెళ్ళిన క్షణం ఎంత పవిత్రమైందో కానీ రోజా జీవితానికి ఒక ఆలంబన దొరికినట్లు నిశ్చింతగా అనిపించసాగింది. మానసికంగా శాంతి లేని మనిషికి శారీరకంగా క్షణం తీరని పని ఉంటే ఆ బాధ నుంచి కొంత కాకపోతే కొంతైనా విముక్తి అవచ్చనని గ్రహించింది రోజా. రోజాకి ఇప్పుడు అర్థం లేని ఆలోచనలు రావటం లేదు. భవిష్యత్ గురించి దిగులు కానీ బెంగ కానీ పడేందుకు వ్యవధి లేదు. ఉదయం లేచి ఆదరాబాదరా తయారై వేణుగోపాలరావు గారి ఇంటికి వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళే వరకు కాలం రెక్కల గుర్రంలా పరిగెడుతోంది. రోజులు క్షణాల్లా, వారాలు గంటల్లా గిరున తిరిగిపోతున్నాయి. లావణ్య చాలా సరసంగా స్నేహమయిగా ప్రవర్తిస్తూ రోజాకి తెలియని విషయాలుంటే తెలియచెప్తోంది. ఒక్క చూపుతో ఒక్క మాటతో సర్వం గమనించగలిగిన నేర్పు పుట్టుకతోనే అబ్బిన రోజా చాలా స్వల్ప వ్యవధిలోనే ఆ ఇంటి సభ్యుల్లో ఒకరుగా, వారికి ప్రియమైన ముఖ్యమైన వ్యక్తిగా కలిసిపోయింది. ఏ దేవతో అనంత రూపంలో ఆశీర్వదించి కరుణతో ప్రసాదించిన వరం ఈ జీవనాధారం. రోజా తనలో గల చాకచక్యమంతా ఉపయోగించి ఈ ఆధారాన్ని వినియోగించుకుని జీవితానికి ఒక స్థిరత్వాన్ని ప్రసాదించుకోవడానికి ప్రయత్నించసాగింది. రోజా ఉద్యోగంలో చేరిందని వినగానే ఇరుగు పొరుగు ఏమిటా ఉద్యోగం, జీతం ఎంత అంటూ సుందరమ్మని 1,00,000 ఆరాలు తీశారు. తెలివిగల సుందరమ్మ జీతం సంగతి చెప్పింది కానీ రోజా ఎక్కడ వెళ్ళి పనిచేస్తోందో ఏమాత్రం చెప్పలేదు. ఏమిటో చెప్పింది కానీ నాకు తెలియదమ్మా, ఇంగ్లీష్ కాగితాల మీద తెగ రాయాలట పాపం. కుర్ర సన్యాసి కూర్చుని నడుం పీక్కుపోతోందంటూ ఇంటికొచ్చి ఒకటే గోల అంది ఎంతో ఆపేక్షగా. అడిగిన వాళ్ళు అనుమానంగా ముఖముఖాలు చూసుకున్నారు. రోజా ఉద్యోగం గురించి వాళ్ళు రకరకాలుగా ఊహించుకుని చెప్పుకోవడం ప్రారంభించారు. రోజాకి వీళ్లతో సాంగత్యం పోయి చాలా రోజులైంది. ఒకవేళ వాళ్ళు ఏదన్నా అన్నా లక్ష్య పెట్టే స్వభావము కాదు. ఈ ప్రపంచంలో కష్టపడి నీతిగా నిజాయితీతో సంపాదించే ఏ సంపాదనైనా పవిత్రమైందేనని అనంత్ చాలాసార్లు చెప్పాడు. రోజా విశ్వాసం కూడా అదే. వేణుగోపాలరావు గారి ఇంట్లో రోజాకి తను పెద్దగా కష్టపడుతున్నదేది ఉన్నట్టే కనిపించటం లేదు. భోజనాలు అయ్యే వరకే కాస్త ఊపిరాడినట్టుగా పనుంటుంది. తర్వాత సాయంత్రం వరకు తీరికే. మధ్యాహ్నం భోజనం చేయగానే వేణుగోపాలరావు గారు తప్పనిసరిగా కొద్ది గంటలు విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో ఇంట్లో ఎక్కడా అంతగా శబ్దం వినిపించకూడదు. ఆ సమయంలో లావణ్య, రోజా కబుర్లతో గడిపేస్తారు. ఇద్దరిలో ఎక్కువగా మాట్లాడేది ఎప్పుడూ లావణ్యే. తన చిన్ననాటి విషయాలు, తల్లిని గురించిన జ్ఞాపకాలు ఎన్నెన్నో రోజాకి చెప్తూ ఉంటుంది. లావణ్య గది సర్దుతూనే రోజా కుతూహలంగా అవన్నీ వింటుంది. లావణ్యతో కంటే రాధతో ఎక్కువగా కాలం గడపటం రోజాకి ఇష్టంగా ఉంటుంది. రాధకి చదువు, ఆట నేర్పటం రోజాకి చాలా ఆనందంగా, గమ్మత్తుగా, విచిత్రంగా, అద్భుతంగా ఉంది. నోట మాట రాని ఈ పిల్ల కళ్ళతో చేతులతో అన్ని విషయాలు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పగలదు, చూపగలదు. తను చెప్పే విషయాలు నేర్చుకోవటానికి రాధ పడే కుతూహలం, చూపే ఆరాటం ఒకసారి గమనించినప్పుడు ఆ పిల్ల పట్ల జాలితో, సానుభూతితో హృదయం ఆర్ద్రమైన రోజాకి ఒక్కసారి చేతులు రెండు చాచి ఆ పిల్లని గట్టిగా హృదయానికి హత్తుకోవాలనిపిస్తోంది. రోజా వచ్చిన కొద్ది రోజుల్లోనే లావణ్యకి తండ్రికి మధ్య గల ప్రేమాభిమానాలు ఎంత లోతైనవో తెలుసుకుంది. తల్లి లేని ఇంట్లో సహజంగా మరింత ఆదరం, ఆత్మీయతతో ఏకం కావాల్సిన ఆ ఇరువురు ఎడముఖం పెడముఖంగా ఉండటం, సాధ్యమైనంత వరకు ఒకరిని ఒకరు తప్పించుకొని తిరగాలని చూడటం రోజాకి చాలా చిత్రంగా అనిపించింది. లావణ్యకి తండ్రి పట్ల గౌరవం కానీ లక్ష్యం కానీ లేవు. ఆయనకి కూతురి పట్ల ఉందో లేదో ఆ భగవంతుడికే తెలియాలి. కానీ చిన్న కూతురితో మాట్లాడేటప్పుడు ప్రతిధ్వనించే సరళత్వం, చనువు పెద్ద కూతురి సమక్షంలో లీలా మాత్రంగా కూడా కనిపించవు. ఇద్దరి మధ్య డబ్బు ఒక్కటే సంబంధమని గ్రహించింది రోజా.